మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తుందా అనేది ఇప్పుడు ఒక ప్రధాన చర్చ కింద మారింది. గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత రాయలసీమ రాజకీయాలన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లో జరిగాయి. ముఖ్యంగా ఆయన పొంగనూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం, తర్వాత కీలకంగా చూసుకుంటే ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 5 ఏళ్లు కూడా ఆయన మంత్రిగా ఉండడం జరిగింది. తన కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన రాజంపేట ఎంపీగా ఉండడం జరిగింది. ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన తంబాల అనే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. ఇంకా మిగిలిన నియోజకవర్గాల్లో చాలా వరకు కూడా తనకి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ తన అనుచరులతో కూడిన రాజకీయం అనేది చాలా బలంగా జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు అటవీ భూములకు సంబంధించి గత కొద్ది రోజులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కానీ తన కుటుంబ సభ్యులు కొంతమంది తన అనుచరులు కొంతమంది అటవీ భూముల్ని ఆక్రమించారని చెప్పి గతంలో కొన్ని ఆరోపణలు రావడం, దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయడం, ఆల్రెడీ ఆ కేసులు కూడా నమోదవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ పర్యావరణ శాఖలు చాలా కీలకం కాబట్టి అటవీ భూముల్ని ఆక్రమించినా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అటవీ శాఖ అధికారులే గాని పోలీస్ అధికారులే గాని ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి చాలా గట్టిగా ఫైర్ అవడం జరిగింది. ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక విధంగా చూసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, అటవీ భూములు ఆక్రమించినందుకు బుగ్గమఠానికి చెందిన భూములు ఆక్రమించారు కాబట్టి వీటన్నిటినీ కూడా పరిధిలోకి తీసుకొని ఆయన మీద క్రిమినల్ కేసులు అనేవి నమోదు చేయాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అయితే ఇక్కడ ఇంత అటవీ భూములు ధ్వంసం చేస్తుంటే వాటిని ఆక్రమిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి వాళ్ళందరికీ కూడా చాలా గట్టిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైతే పెద్దిరెడ్డితో చేతులు కలిపి ఈ అటవీ భూములు ఆక్రమించడానికి వాళ్ళు సహకరించారో, ఎవరైతే పెద్దిరెడ్డికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారో వారందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే ఆదేశించడం జరిగింది. అయితే తాజాగా వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ అవుతారని చెప్పి ఎన్నో రోజుల నుంచి అయితే వార్తలు అయితే నడిచాయి. ఆల్రెడీ కొద్ది రోజుల కింద కూడా ఏపీలో లిక్కర్ స్కామ్ కి సంబంధించి తన కొడుకు మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారని చెప్పి చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇక్కడ అటవీ భూములకు సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే చాలా కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా కానీ ఒక్క గజం కూడా అటవీ భూముల్ని ఆక్రమించినా గానీ, దాన్ని స్వాధీనం చేసుకున్నా గానీ, లేదంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆ భూముల్ని వాడుకున్నట్లయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోండి అని చెప్పి గతంలో ఆదేశాలు ఇచ్చారు. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వానికి చెందిన అధికారులు ఎవరు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కనీసం అరెస్ట్ చేయడానికే గానీ, ఆయన మీద కేసు నమోదు చేయడానికే గానీ, ఇంకోవైపు ఆ అటవీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకోవడానికి కూడా ఎదరకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకనంటే రాయలసీమ రాజకీయాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి చాలా కీలకమైన నేత. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్ కింద ఆయన ఉండడం, చాలా కీలకంగా ఉండడం, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడిగా ఉండడం అయితే జరిగేది. అయితే రాయలసీమ రాజకీయాలన్నీ కూడా పెద్దిరెడ్డి కనుసన్నల్లో నడ్డంతో ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ అధికారులతో సహా పెద్దిరెడ్డిని ఎదిరించడానికి భయపడుతున్నారు. కొంతమంది ఆయనకి లొంగిపోయి ఆయనతో పాటు చేతులు కలిపి ఆయన ఏం చేసినా గానీ వీళ్ళందరూ కూడా వత్తాసు పలకడం అయితే జరుగుతుంది. తాజాగా చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఆయనే కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉంది, ప్రభుత్వ అధికారులు కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ఆయన బంధువులు కానీ, ఆయన సన్నిహితులు కానీ ఎవరెవరైతే ఈ అటవీ భూముల ఆక్రమణకు సంబంధించిన కేసులో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోండి, వెంటనే కూడా అరెస్ట్ చేయండి, ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పి చాలా గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇదే విధంగా ముందుకు పోయినట్లయితే కొద్ది రోజుల్లోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం అవుతుంది. ఆయనతో పాటు ఆయన బంధువులు, తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొన్ని వందల ఎకరాలు అనేవి అటవీ భూములు ఆక్రమించేసి స్వాధీనం చేసుకున్నారు. ఆ నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే 100కు 100 పాళ్ళు కూడా కనపడడం అయితే జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి.